Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. మరి ఇంత ఘోరమా? పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలని ఇప్పటికీ నమ్మలేకపోతోంది బీఆర్ఎస్. లెక్కలన్నీ వేసుకుని బలమైన అభ్యర్థిని దించినా అక్కడ పార్టీకి 3వ స్థానమే. పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోనూ బీజేపీకి భారీ మెజార్టీలు. అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లు గెలిచిన గులాబీ పార్టీ 6 నెలల్లోనే డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఎందుకొచ్చింది? నిజామాబాద్లో కీలక సామాజిక వర్గాలు పార్టీకి ఎందుకు దూరమయ్యాయి? కారు పార్టీ అంచనాలు ఎక్కడ తప్పాయి? ఫలించని అధిష్టానం వ్యూహం, సీనియర్ కి ఘోర పరాజయం. నిజామాబాద్ లో బీఆర్ఎస్ కి షాక్. సీనియర్ ని తెరపైకి తెచ్చారు. స్ట్రాంగ్ ఫైట్ ఇస్తారనుకున్నారు. సమీకరణాలు మారితే గెలుపు ఖాయమని అంచనాలు వేసుకున్నారు. ఎన్ని లెక్కలేసుకున్నా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చివరికి 3వ స్థానమే దక్కడంతో ఆత్మరక్షణలో పడింది గులాబీ పార్టీ. హోరాహోరీగా ప్రచారం నిర్వహించి గెలుపు ధీమాతో కనిపించిన బీఆర్ఎస్ కి నిజామాబాద్ లో భారీ షాకే తగిలింది. పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని సెగ్మెంట్లలో పార్టీ 3వ స్థానంలో ఉండడంతో ఈ ఓటమిపై పార్టీలో పోస్ట్ మార్టం మొదలైంది. 6 నెలల్లోనే ఓటు బ్యాంక్ భారీగా తగ్గడం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉందని బీఆర్ఎస్ శ్రేణులు కలవరపడుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చాలా నియోజకవర్గాల్లో నామమాత్రంగా ఓట్లు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి పార్టీ శ్రేణులు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలనుకుంది. అందుకే అభ్యర్థి ఎంపిక విషయంలో సుదీర్ఘ కసరత్తు చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. బీజేపీ నుంచి బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ మున్నూరు కాపు సామాజిక వర్గం కావడంతో ఆయనకు ధీటైన పోటీ ఇచ్చే నాయకుడి కోసం అన్వేషించింది. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా ఉన్న మున్నూరు కాపు ఓట్లపై గురిపెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ని బరిలోకి దించింది. బాజిరెడ్డికి ఉన్న మాస్ ఫాలోయింగ్ తో ఎంపీ టికెట్ ను కేటాయించింది బీఆర్ఎస్ నాయకత్వం. తమలో బాజిరెడ్డి సొంత నియోజకవర్గంలోనే కాకుండా బాన్స్వాడ, ఆర్మూర్ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పట్టున్న నాయకుడిగా బాజిరెడ్డికి పేరుంది. ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కొంటారని పార్టీ భావించిన నిజామాబాద్ లో బాజిరెడ్డి ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. నిజామాబాద్ లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి డైవర్ట్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. ఎక్కువ ఓట్లున్న మున్నూరు కాపు, పద్మశాలీలతో పాటు గల్ఫ్ కార్మిక కుటుంబాలు, గిరిజన ఓటర్లు కూడా ఈసారి కమలం పార్టీ వైపు మొగ్గు చూపారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ప్రభావం బాగా తగ్గిపోయింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్ని బీఆర్ఎస్ గెలుచుకుంది. 2 చోట్ల కాంగ్రెస్, మరో 2 బీజేపీ గెలుచుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ క్యాడర్ ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పెద్దలు పూర్తి స్థాయిలో నజర్ పెట్టకపోవడంతో కింది స్థాయి నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరగా మరికొంతమంది నేతలు బీజేపీ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 4,17,315 ఓట్లు వచ్చాయి. 3 నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 1,02,406 ఓట్లు మాత్రమే వచ్చాయి. 6 నెలల క్రితం వచ్చిన ఓట్లు 4వ వంతుకు తగ్గిపోయాయి. శాసనసభ ఎన్నికల్లో ఓట్ల పరంగా 3వ స్థానంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఎంపీ సీటును మరోసారి గెలుచుకోవడమే కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 3,65,374 ఓట్లు సాధించిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 5,92,318 ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 4,08,135 ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 4,83,077 ఓట్లు సాధించింది. అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్ మెరుగైన ఓట్లే దక్కించుకున్నా బీఆర్ఎస్ ఓట్లకు మాత్రం భారీగా గండిపడింది. మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. బాల్కొండలో బీజేపీకి ఏకంగా 32,000 మెజార్టీ వచ్చింది. కోరుట్లలో కూడా బీజేపీ దాదాపు 33,000 మెజార్టీ సాధించింది. జగిత్యాలలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి 1,847 ఓట్ల స్వల్ప మెజార్టీ వచ్చింది. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గతంలో బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చిన మైనార్టీ ఓటు బ్యాంకు మొత్తం ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది. మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సొంత నియోజకవర్గం నిజామాబాద్ రూరల్లో బీజేపీకి అత్యధికంగా 44,800 ఓట్ల మెజార్టీ దక్కింది. ఇక్కడ బీఆర్ఎస్ కి కేవలం 22,590 ఓట్లు మాత్రమే వచ్చాయి. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా ప్రభావం చూపలేకపోయారు. రూరల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ ఎత్తుగడలు ఫలించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దినేష్ ఊహించిన విధంగా ఓట్లను సాధించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన అదే ఫార్ములా ప్రయోగించి సక్సెస్ అయ్యారు. మొత్తం మీద
ఈ ఓటమి గణాంకాల్ని సమీక్షిస్తూ ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని వాటిని సరిచేసే ప్రయత్నంలో ఉంది బీఆర్ఎస్ నాయకత్వం. గ్రామీణ స్థాయిలో బలంగా ఉన్న క్యాడర్ ని కాపాడుకోవాలన్న ఆలోచనలో ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మద్దతుగా లేని వర్గాల్ని తిరిగి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.